ఈరోజు మాది ప్రజా సంకల్ప యాత్ర లాస్ట్ 20 days నుంచి చేస్తున్నాము. ఈరోజు రేపు నామినేషన్ అయిపోతున్నాము. తర్వాత ప్రజలను అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ యాత్రలో ప్రతి ఒక్కళ్ళు చాలా అభిమానం చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలను చెప్పుకుంటూ ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అభిమానం వాళ్ళు చెప్పుకుంటూ ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషకరంగా ఉండే విధంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రజా సంకల్ప యాత్ర మనకు పోలింగ్ డేట్ దగ్గరకు వచ్చిన దానివల్ల ఉదయాన్నే స్టార్ట్ చేయటం జరుగుతుంది. రేపు మేము ఉదయం నామినేషన్ కూడా ఫైల్ చేయబోతున్నాము. దానికి ముందుగా అందరికీ చెప్పుకునే దాని గురించి ఇప్పుడు ఈ యాత్ర స్టార్ట్ చేశాం. రెడ్డి అనే వ్యక్తి నాకు తెలిసి అతను క్యారెక్టర్ లేని వ్యక్తి. ఆ క్యారెక్టర్ లేని వ్యక్తి క్యారెక్టర్ లేని ఆయన దగ్గరికి వెళ్ళాడు అంటే అతను ఎప్పుడు ప్యాకేజ్ మాస్టర్. నేను ఎప్పుడో చెప్పా, విజయసాయి రెడ్డి గారికి చెప్పాను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా, సార్ అతను కరెక్ట్ అయిన మనిషి కాదు, మిమ్మల్ని ఎందుకనో మిమ్మల్ని మభ్య పెట్టాడు, మీరు అతను మాయ గ్రహించలేక అతనికి ఉండే చైర్మన్ పదవుల్లో నంబర్ 1 చైర్మన్ పదవి అతనికి ఇచ్చి అతన్ని మీరు కాపాడారు. ఇప్పుడు కాకర్ల సురేష్కి ఒక ప్యాకేజ్ మాట్లాడుకో ఉంటాడు, ఆ పద్ధతిలోనే పోయినాడు. కానీ అతనికి పేరే ప్యాకేజ్ మాస్టర్ కాబట్టి దాని గురించి మనం ఏం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతనికి ఓట్లు కూడా ఏమాత్రం నాకు తెలిసి ఎక్కడ కనిపించరా. అదే ఓట్లు కనిపించుంటే నేను ఎప్పుడూ అతన్ని తీసుకునేవాడిని కూడా. కాబట్టి ఆయన గురించి నేనేమి స్పెషల్గా ఇంక చెప్పబడినా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే ఇది. సార్, వైసీపీ పార్టీలో అభివృద్ధి లేకపోవడం వల్ల నేను పార్టీ మారానంటున్నారు సార్. దానికి ఆ కోతవాడు అతను కోస్తున్నాడు అంటే ఈయన అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకొని 7-8 ప్యాకేజీలు తీసుకున్నాడు. ఇంకా మాట మాట్లాడుతున్నాడంటే బహుశా ఆయన కాకర్ల సురేష్కి ఆయన ప్యాకేజీల గురించి ఇంకా తెలుసునో తెలియదో, ఆయన గురించి ఆయన క్యారెక్టర్ని గురించి తెలుసో తెలియదో, కానీ ఏదో మొత్తం మీద మాట్లాడుకొని వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి అభివృద్ధి అనేది అతను ఒకవేళ కళ్ళు లేని కబోద్ అయి ఉండొచ్చు కూడా. అతని గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోవటం కూడా పద్ధతి కూడా ఉండదు. ఈ 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. వాళ్ళ నాన్నగారి తర్వాత అంతకన్నా 10 అంతలుగా జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలే ఈరోజు ప్రజలు అందరూ కూడా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. మెట్టుకూరు చేయడం వ్యక్తి పార్టీలు మాట్లాడే సహజం అతనికి. దాని గురించి కొత్తగా ఈరోజు ఆలోచించిన అవసరం లేదు. గతంలో ఆయన ప్రతి ఎన్నికలో కూడా ప్యాకేజ్ ముట్టించుకోవడం, పార్టీ మారిపోవడం. అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఇంత ఉంది. నేను మీకు వాసన ఇస్తున్నాను, నన్ను గురించి జగన్ అనుకోండి. అటువంటి వ్యక్తి పదవి మన పార్టీ తప్పు. మన పార్టీలో కూడా తర్వాత కూడా ఖచ్చితంగా జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినప్పుడు కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోండి. ఈ ప్యాకేజ్ వ్యక్తులు కాకుండా, ప్యాకేజ్ సార్లు కాకుండా ఇది ఇచ్చుకుంటూ చేయాలి. ఈరోజు చిరంజీవి రెడ్డి అభివృద్ధి లేదు అని పార్టీ మాట్లాడమంటే అది అన్యాయం. అది నీ అభివృద్ధి నీకు ఎందుకు లేదు? నీ పరిస్థితి ఎంత బాగుంది? పరిస్థితి రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ చేయలేవు. అది నెంబర్ 1 చేయలేదు. ఆ పోలీస్ హౌసింగ్ అంటే ఎంతో నువ్వు నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా ఎంతో ఆర్థికంగా బాగుపడ్డావు. అటువంటి ప్రభుత్వాన్ని గురించి నువ్వు ప్రగతి లేదని పార్టీ మాట్లాడమంటే చాలా సిగ్గుచేటది. ప్రజలు కూడా నిన్ను ఇంకా నమ్మరు. ఇంతవరకు నువ్వు ఏ పార్టీ మారినా కానీ కొంతమంది వ్యక్తులు నీ అనుసరించి వచ్చారు. అదే ఈరోజు నీకు అది పెద్ద గర్వంగా ఫీల్ అవుతూ నువ్వు పార్టీ మారినావు. చాలా తప్పు చేయండి. భవిష్యత్తులో కూడా ఇలాంటి పార్టీ మారేటప్పుడు ఎవరి మీద నింద లేకుండా మన పార్టీ మారు. అంతేగాని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదు, నేను పార్టీ మారుతున్నట్టు ఏంటి? అది అభివృద్ధి లేకపోతే నువ్వు ఫస్ట్లో నువ్వు యాదరెడ్డి నువ్వు, తర్వాత యాదరెడ్డి పెట్టి పాత వెళ్ళిపోయినావు, తర్వాత పాత పెట్టి జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఓటర్ వెళ్ళిపోయినావు. మళ్ళీ తర్వాత రాజధాని ధనం పెట్టినావు. ధనం పెట్టి మళ్ళీ దాని టీడీపీ పెట్టినావు. అది ఎంత రాజధాని టీడీపీ అంతా రాజశేఖర్ రెడ్డి వాడు తెలుగుదేశం పార్టీ పెట్టి నువ్వు తెలుగుదేశం పోవడం అంటే అది ఎంత దారుణము. అయినా కానీ నువ్వు
ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ అమ్మడి ఎవరు రారు చంద్రరెడ్డి. ఇప్పుడు నువ్వేం చేయలేవు. పార్టీ వైసీపీ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. ఎంత స్ట్రాంగ్ అంటే ఎక్కడికి పోయినా కానీ ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బీసీలు, బలహీన వర్గాలు, మైనార్టీల్లో పార్టీని నమ్ముకొని ఉన్నారు. అటువంటి పార్టీని నువ్వు ఏమి చేయలేవు. ఖచ్చితంగా 170 స్థానాలు దక్కే టైం వచ్చింది. మీ ఓటు వారు ఈ పార్టీ ఉండడం కూడా మంచిది కాదని నా అభిప్రాయము. మీరు ఖచ్చితంగా ఈరోజు మీరు ఎంతమంది తీసుకుని పోతారు? ఇన్ని ఓట్లు తీసుకుని నాయకులు కాదు, ఎంతమంది ఓట్లు తీసుకుని పోతారు? తీసుకుని పోలేరు. ఖచ్చితంగా తిరిగి ఉదయ కాన్స్టిట్యూన్సీలో మళ్ళా తిరిగి 35 మెజార్టీతో మా రాజగోపాల్ గారు ఎమ్మెల్యే అవుతున్నారు. ఇది ఖచ్చితము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. జడ్పీసీగా ఉత్సాహం అప్రమం చేసింది. మా కుటుంబంలో నేనైనాను, మా మిస్సెస్ అయింది, మా కొడుకుంది. అటువంటి కుటుంబాలను వదిలిపెట్టి నీకు పదవి ఇచ్చినట్టే నువ్వు పార్టీకి అంత విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా నువ్వు పార్టీకి ద్రోహం చేసావు. నువ్వు నమ్మక ద్రోహి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.